బేబీ భయపడుకో. శాంతాదేవి ఆ ఇంటి కాంపౌండ్ కూడా దాటలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇంటి బయట మన వాళ్ళు కాపలాగా ఉన్నారు. శాంతాదేవి పొరపాటున ఆ ఇంటి చుట్టుపక్కల కనిపించినా కూడా మన వాళ్ళు చంపేస్తారు. అయినా శాంతాదేవికి కొత్తిల్లు తెలీదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఉన్న ఆ పాతింటికి వెళ్తుంది. అక్కడ ఎవరూ ఉండరు. రేయ్, నువ్వు మన వాళ్ళిద్దరిని తీసుకెళ్లి పాతింటి దగ్గర కాపలాగా ఉండు. అది కనిపిస్తే అక్కడే చంపేయండి. వెళ్ళు. అలాగే మేడం. ఇప్పుడు ఓకేనా బేబీ? శాంతాదేవి ఎక్కడున్నా పట్టుకుంటారు. నీ పెళ్లికి మాత్రం ఏ ఆటంకం ఉండదు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఏంటి మామ్ వెళ్ళేది? పెళ్లి మాట దేవుడెరుగు. ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటేనే నాకు భయంగా ఉంది. ఎక్కడ వైదేహి దయ్యంలో వచ్చి నా గొంతు పట్టుకుంటుందేమోనని. అది అది పెళ్లి జరగనివ్వదు మామ్. అది ఖచ్చితంగా జరగనివ్వదు. బేబీ, అది బతుకున్నప్పుడే ఏమీ చెయ్యలేకపోయింది. ఇంకా చచ్చే సాధిస్తుంది చెప్పు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. వెళ్ళు బేబీ. ఏమో మామ్, భయంగా ఉంది. ఇంకొక్క రోజు గడిస్తే పెళ్ళైపోతుంది బేబీ. తర్వాత ఆ వైదేహి వచ్చినా ఆ శాంతాదేవి వచ్చినా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. కాబట్టి ఇంకొక్క రోజు ఏ సమస్య వచ్చినా నువ్వు ధైర్యంగా ఎదుర్కొని నిలబడు. వెళ్ళు. వెళ్ళు బేబీ. ఇదేంటి, మొత్తం అంతా మారిపోయింది. ఇళ్ళన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి. మా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఎక్కడా? బాబు, ఇక్కడ దశరథరామయ్య గారి ఇల్లు ఎక్కడా? దశరథరామయ్య గారా? ఇక్కడెవరు లేరండి. ఇక్కడ ఎక్కడ ఉండాలి బాబు. లేదండి, ముందుకెళ్ళి అడగండి. బాబు, ఇక్కడ దశరథరామయ్య గారి ఇల్లు ఎక్కడా? ఏమో తెలీదమ్మా. ఇది అన్నయ్య వాళ్ళ ఇల్లే. ఇల్లేంటి ఇలా అయిపోయింది? అన్నయ్య ఎక్కడికి వెళ్ళుంటాడు? యాండి యాండి, ఈ ఇంట్లో వాళ్ళంతా ఏమైపోయారు? ఎప్పుడో పాత పడిపోయిందమ్మా, ఎవరు ఉండరు ఇక్కడ. అంటే అన్నయ్య వాళ్ళ చాలా కాలం క్రితమే ఇల్లు వదిలి వెళ్ళిపోయారన్నమాట. ఇప్పుడు ఎక్కడున్నారు? అసలు నేను ఎలా తెలుసుకోవాలి? ఎక్కడ చచ్చిందిరా ఇది? ఏయ్, అదుకోండిరా, పట్టుకోండి. ఏయ్ ఏయ్, ఆగో ఆగో ఆగో, ఏయ్ ఏయ్, ఆగో ఆగో.
పట్టుకోండ్రా. ఏయ్ పట్టుకోండ్రా. ఏయ్ ఆగో. ఛే, ఎక్కడికి వెళ్ళిందిరా ఇది? రేయ్ నువ్వు అటు వెళ్ళరా. రేయ్ నువ్వు ఇటు వెళ్ళు. అంటే నేను అన్నయ్య పాతింటి దగ్గరికి వస్తానని చెంచలకి తెలుసు. అందుకే ఇక్కడికి రౌడీల్ని పంపింది. నేను బయటున్నంతసేపు ప్రమాదమే. తొందరగా అన్నయ్యని కలవాలి. చెంచల గురించి చెప్పాలి. అమ్మా అమ్మా, త్వరగా రామ్మా, తల నొప్పెట్టేస్తుంది. కొంచెం మర్దన చేయమ్మా, తల నొప్పిగా ఉంది. ఏంటమ్మా, నువ్వు తలపడితే వైదేహి తలపట్టినట్టే అనిపిస్తుంది. ఇలా అన్నాను కదా అని వైదేహి నా భ్రమ అని మాత్రం అనొద్దమ్మా. వైదేహి ఉందన్నమాట నిజం. ఎంత నిజమంటే నువ్వు నన్ను 9 నెలలు కడుపులో మోసి కన్నంత నిజం. కానీ మీరెవ్వరూ ఎందుకు నమ్మడం లేదు? అసలు వైదేహి అంటే మీకెందుకు పడ్డం లేదు? తను చాలా మంచిదమ్మా. నేనంటే ప్రాణం, మీరంటే గౌరవం. ఈ ఇంటి కోడలిగా ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ ఈరోజు ఇంట్లో లేకుండా పోయింది. వైదేహి ఎందుకు తిరిగి రావడం లేదో తెలియడం లేదమ్మా. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నాలాగే ఇంట్లో అందరం వైదేహి రావాలని గట్టిగా కోరుకుంటే ఖచ్చితంగా తిరిగొస్తుందమ్మా. మీరనుకున్నంత మాత్రాన అత్తయ్య గారు నన్ను కోడలిగా అంగీకరించారండి. ఎందుకంటే ఆవిడ దృష్టిలో నేను అనాథని, వారసుల్ని కనివ్వడానికి పనికిరాని దాన్ని. కాని నేను అనాథని కాను. ఇప్పుడే ఒక తీగ దొరికింది. దాన్ని లాగి డొక్క మొత్తం కదిలించి నా తల్లిదండ్రులెవరో తెలుసుకొని అత్తయ్య ముందు నిలబెడతాను. అంతవరకు మీకు నాకు ఈ బాధ తప్పదు. తప్పదు.
జానకి 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 ఎందుకలా అరుస్తావు? మెల్లగా పిలిస్తే వస్తుంది కదా. చాలు, ఇంకా అరుపులు మొదలయ్యాయి కదా. ఇక్కడే ఉంటే తగ్గిన తలనొప్పి కాస్త ఇంకా ఎక్కువైపోతుంది. దేవాంశ్, ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు ఏం జరగలేదు. ఇప్పుడు మీరొచ్చారు కదా, ఇక ముందు ఏదైనా జరగాలి. ఏంటి నీ ఉద్దేశం? నా బావ తలకి నూనె పెడతావా? మొదట్నుంచి దీని మీద నాకు అనుమానంగానే ఉంది స్రవంతి. దేవాంశ్ ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. దేవాంశ్కి ఏది కావాలన్నా ముందే పరిగెడుతుంది. దీని చూపులు దేవాంశ్ మీద పడినట్టున్నాయి. ఏంటే నా బావ నీకు కావాల్సి వచ్చాడా? అందుకే ఇంట్లో చేరావా? చెప్పవే, చెప్పు. ఏమైందమ్మా? చూడత్తయ్య, ఇదేదో అనాదాని ఇంట్లోకి రాణిస్తే ఏకంగా మా బావ మీదే కన్నేసింది. స్రవంతి, ఏంటా మాటలు? నిజం బామ్మగారు. దేవాంశ్తో చనువుగా ఉంటూ మీద పడిపోతూ మరీ తలకు నూనె రాస్తుంటే ఏమనుకోవాలి? నిజమా? మాట్లాడవేంటియా? అరే మగవాడితో నీకేంటంత చనువు? దీన్నెందుకంత పెద్ద విషయం చేస్తున్నారు కౌసల్య? ఏదో తలనొప్పంటే నూనె రాసుంటుంది. బామ్మగారు, బామ్మగారు, మీ ప్రాణాలు కాపాడిందని అంత సానుభూతి చూపించొద్దు. అత్తయ్య గారిని రాయమనొచ్చు, లేదా మిమ్మల్ని రాయమనొచ్చు, లేదా స్రవంతిని రాయమని అడగచ్చు. ఈవిడ రాయడం ఏంటి? నాకేం తప్పనిపించట్లేదు ఊర్మిళ. మీకేది తప్పుగా అనిపించదులండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక అనాథ మీ కాళ్ళకి నూనె రాసింది, మీరు ఫీల్ అవ్వలేదు. ఇంకొక అనాథ మీ తమ్ముడికి రాస్తే మీకేమనిపిస్తుంది? అయినా ఈ ఇంటికి అనాథలకి ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఆ అనాథ వైదేహి ఇంటికొచ్చింది, దేవాంశ్కి భార్య అయింది. ఇప్పుడు ఈ అనాథ దేవాంశ్ మీద కన్నేసింది. వామ్మో, వైదేహి మళ్ళీ వచ్చింది.
వదలు. ఎవరనాథ? చెప్పవే, ఎవరనాథ? చెప్పు. పీకు, ఇంకా పీకు. నన్ను ఇలాంటివి ఎన్ని పీకిందో నేను ఎలాగూ తిరిగి ఇవ్వలేను. మొత్తం వడ్డీతో సహా తిరిగి చేయాలి. పీకు, అంతే. ఎవరనాథ? చెప్పు, చెప్పు. అమ్మా నాన్న లేకపోతే అనాథలా? అసలు అమ్మా నాన్న లేకుంటే ఎవరైనా ఎలా పుడతారే? చేతనైతే వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలుసుకోవాలి, లేదంటే మూసుకోవాలి. అంతేకాని మళ్ళీ అనాథన్నావో వదలు. చెప్పవే, నోరు తెరిచి చెప్పు. అంటావా? అంటావా? అయ్యో ఊర్మిళ, చెప్పు తల్లి, చెప్పేసేయ్. అక్క చెప్పక్క, అక్క చెప్పు. నీ సొమ్మిపోతుంది, చెప్పు. అంటావా? చెప్పక్క. అంటావా? అనను, అనను, అంటావా? అనను. చెప్పు. అంటావా? అనను. వదలు ప్లీజ్. అనను, అనను. అమ్మా, అమ్మా తల్లి వైదేహి, శాంతించమ్మా, శాంతించు. అమ్మ ఏదో బుద్ధి గడ్డి తిని మా ఊరిలో ఇలా చేసింది కానీ ఆమె ఎప్పుడు ఇలా చేయదమ్మా. అల్పురాలమ్మా, మా ఊరిమిల అల్పురాలు. ఏదో ఊరికినే వాగుతుంటుంది కానీ మనసులో ఏముండదమ్మా. మంచిదమ్మా, మా వదిలేయమ్మా. ఆమె నిన్నెన్నో కష్టాలు పెట్టిద్దని ఇప్పుడు ఏం చేయొద్దమ్మా. మంచి పని చేసింది వైదేహి. ఈ పనేదో అప్పుడే చేసుంటే తనకి గతి పట్టేది కాదు. ఏయ్, నువ్వు కాదు, నువ్వు. రా. నువ్వు వెళ్ళు, వెళ్ళు. నిన్ను నేనేం చంపను. కూర్చో. ఏమన్నావే? నీ బావ కావాల్సొచ్చి నేను ఇంట్లో దూరానా? నా మొగుడు కావాల్సొచ్చి నువ్వింట్లో దూరావా? నీ బావ కోసం నేనింట్లో దూరానా? ఎవరి కోసం దొంగలా వచ్చారే?
నా మొగుడికి నేను నూనె రాసుకుంటే మధ్యలో నీకు నొప్పెంటే నొప్పంటే నీకు నీకేంటే నొప్పి? అమ్మమ్మమ్మ తల్లి, అమ్మ తల్లి, అమ్మగారు పొరపాటు జరిగిపోయింది. నూనె రాసిందేమో జానకమ్మ గారని అందరూ రెచ్చిపోయారు, కానీ రాసింది వైదేహి అమ్మగారు. ఆవిడ భర్తకు ఆవిడ సేవలు చేస్తుంటే మనం ఆపితే ఊరుకుంటుందా? చెప్పండి, ఊరుకుంటుందా?